ఏమండి అందరూ బాగున్నారండి? ఈ రోజు మేము ఎండు చేప కోడిగుడ్డు కూర వండుకోబోతున్నాం అండి. మా గోదావరి జిల్లాలో ప్రత్యేకంగా ప్రతి ఇళ్లలో వారానికి 1-2 సార్లు ఖచ్చితంగా వండుకుంటారండి ఎండు చేప. ఎండు చేప అంటే ఏంటి? మనకి చేపని ఉప్పులో వేసి ఎండెడతారండి. ఉప్పు చేప అనొచ్చు, ఎండు చేప అనొచ్చు. ఇప్పుడు ఈ చేప పేరు ఏంటంటే పండుగప్పు తెచ్చామండి. ఇప్పుడు ఈ పండుగప్పు చేపతోటి కోడిగుడ్డు కాంబినేషన్ తోటి ఎక్సలెంట్ కూర వండుకోబోతున్నాం. సూపర్ టేస్ట్ ఉంటది అనమాట. అసలు ముళ్ళే ఉండదండి అందులోనా? ఎన్నిముళ్ళు ఒకటి ఉంటది, ఎన్నిముళ్ళు ఒకటి ఉంటది, ఇంత దళసరణ ఉంటదండి. మాసం ముక్కల్లాగే ఉంటది చూడు. బోన్లెస్ మటన్ తెచ్చుకుంటే ఎలా ఉంటుందో ఆ టైప్ లో ఉంటది అనమాట. ఇప్పుడు ఈ ఎండు చేప కూర కోడిగుడ్లో కలుపుకొని వండుకొని ఆస్వాదించబోతున్నాం అండి. చూస్తా ఉండండి. ఇప్పుడు ఎండు చేప కోడిగుడ్డు వండడానికి ఎండు చేప మనం పండుగప్ప తీసుకున్నాం అండి. పండుగప్ప చేప అంటే చూసారా, మంచి కండబట్టి ఇంతలా ఉంటుందండి ముక్క. దీని నిండా ఉప్పు ఉంటుంది కాబట్టి ఈ ముక్కని ఒక 10 నిమిషాల పాటు నీళ్ళల్లో నానబెట్టుకుంటే ఉప్పు కొంచెం పోతుంది అనమాట. నానబెట్టిన తర్వాత దీన్ని శుభ్రంగా కడిగేసుకొని ఇలా మనకి ఎంత సైజు కావాలో ఆ సైజులో ఇలాగ ముక్కల కింద కోసి పక్కన పెట్టుకున్నామండి. ఒక 6 కోడిగుడ్లు తీసుకున్నాము. మంచి ఉడకబెట్టేసి తొక్క తీసేసి పక్కన పెట్టాను. గుడ్లు మనం నూనెలో వేయించాలండి. అందుకోసం గుడ్లకి నాట్లు పెట్టాను నేను. పేలుతాయి అనమాట నాట్లు పెట్టకపోతే. ఓ చెంచా వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. కొన్ని మెంతులు కూడా వేసుకోవాలి. ఒక చిటికెడు పసుపు వేద్దాం. కల్లుప్పు వాడతానండి. ఒక 2-3 టమాటాలని ఇలా గుజ్జుకొని చేసి పక్కన పెట్టుకున్నామండి. ఒక 2 పెద్ద ఉల్లిపాయలు సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఇలాగా ఒక 10-15 ఎల్లుల్లిపాయ గుడ్లు కూడా వేయాలండి. ఒక 5 పచ్చిమిరకాయలు ఇలా చీలికలు చేసుకోండి. కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు, కారం, నూనె. వీటితో ఇప్పుడు మనం ఎండు చేప కోడిగుడ్డు కూర వండుకోబోతున్నాం అండి. ముందుగా మనం కోడిగుడ్లు దాని తర్వాత ఎండు చేపలు కూడా ఏం చేసుకొని పక్కన పెట్టుకుందాం అండి. నూనె పోసుకుంటున్నాను. కొంచెం పసుపు వేసి వేపుకోవాలండి గుడ్లు. గుడ్లు ఇలాగా కొంచెం దోరగా వేయించుకొని తీసేసుకుందాం అండి. ఇప్పుడు దీంట్లోనే ఎండు చేప ముక్కలు కూడా వేసి వేయించుకుందాం అండి. ఎండు చేప ముక్క బాగా వేపుకోవాలండి. మంచి ఏగితే ఎంత వేపితే అంత రుచి దీనికి. ఇంకో విషయం ఏంటంటే ఎండు చేపని ఇష్టపడే వాళ్ళు అసలు ఆ స్మెల్కే అదో రకంగా ఒళ్ళు పులకరించిపోద్దండి. ఇష్టం లేని వాళ్ళకి అదో రకమైన ఇరిటేషన్ ఉంటుంది అనమాట. నాకైతే ఎండు చేప వాసన కానీ ఎండు రొయ్యి వాసన కానీ చూస్తే అసలు ఎలా అంటే అలా అటువైపు అలా వెళ్ళిపోతాం అనమాట. అంతలా ఉంటుంది నాకు. చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి తింటానండి, బాగా తినేవాడిని. ఈ పండుగ ముక్కలు చూసారా చక్కగా వేగిపోయినాయండి. ఈ ముక్కలన్నీ తీసేసి పక్కన పెట్టుకొని ఇప్పుడు కూర వండుకుందాం. ఇప్పుడు ఒక 2 చెంచాలు నూనె పోసుకొని మెంతులండి, కొన్ని మెంతులు వేస్తున్నాను ఫస్ట్. తర్వాత ఒలిచి పెట్టుకున్న ఒక 15 ఎల్లుల్లిపాయ గుడ్లు వేస్తున్నానండి. ఒక్క రవ్వ అలా వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసేసుకుందాం. సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేస్తున్నానండి. ఉల్లిపాయల్లోనే పచ్చిమిరకాయ చీలికలు కూడా వేసేసుకోవాలి. ఉల్లిపాయలని పచ్చిమిరకాయలని దోరగా ఏం చేసుకోవాలండి. ఉల్లిపాయ ముక్కలు బాగా ఉడకాలంటే ఉప్పు ఉల్లిపాయ ముక్కల్లో వేసేసుకొని ఉడికించుకోవాలండి. కల్లుప్పు వేస్తున్నానండి నేను. మనకి ఆల్రెడీ ఉప్పు చేపలో ఉప్పు ఉంటుంది కాబట్టి ఉప్పు కొంచెం తగ్గించేసుకోండి. కావాలంటే తర్వాత వేసుకోవచ్చు మళ్ళీను. ఉల్లిపాయ ముక్క కూడా బాగా మగ్గిపోయిందండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేదాకా వేపుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయిందండి. ఇప్పుడు ఈ టమాటా గుజ్జు వేసేసుకొని మంచిగా ఉడకబెట్టుకోవాలండి. దీన్ని ఆయిల్ పైకి తేలే వరకు మగ్గించుకోవాలి.
టమాటాని మీరు ఇలా గుజ్జు కింద చేసుకొని వండుకున్నా పర్లేదు, లేదా చిన్న చిన్న ముక్కల కింద కోసుకొని చేసుకున్నా పర్లేదండి. టమాటా గుజ్జు ఇలా ఉడుకుతుండగానే ఒక చిటికెడు పసుపు, సరిపడా కారం వేసుకోవాలండి. ఒక 2 నుంచి 3 చెంచాల వరకు వేసుకోవచ్చు, మన కారాన్ని బట్టి, మనం తినేదాన్ని బట్టి. ఇప్పుడు ఈ కారం కూడా పచ్చివాసన పోయేదాకా దీన్ని వేపాలండి ఈ ఆయిల్లో. ఇదంతా బాగా ఉడికి ఆయిల్ వదిలేస్తుందండి, బయటకు వస్తుంది అనమాట ఆయిల్. అప్పటి వరకు ఉడికించుకోవాలి దీన్ని. ఎండు చేప కోడిగుడ్డు ఇగురు అనమాట ఇది. 1 నిమిషం పాటు ఇలాగా మగ్గిస్తే ఆయిల్ బయటకు వస్తుందండి ఇందులోంచి. చూసారు కదండి, ఇలా ఆయిల్ బయటకు వచ్చింది చూసారా. ఇప్పుడు దీంట్లో మనం ఒక అరగాసు వరకు నీళ్లు పోసుకోవాలండి. ఒకసారి ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత మనం వేయించి పెట్టుకున్న కోడిగుడ్లు, ఎండు చేప ముక్కలు దీంట్లో వేసేసుకోవాలండి. ఒకసారి దీన్ని బాగా కలిపేసుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాల దాకా ఉడికించుకుంటే మనకి ఎండు చేప కోడిగుడ్డు కర్రీ రెడీ అయిపోద్దండి. కూర వండేటప్పుడు మధ్యలో మధ్యలో ఒకసారి మూత తీసుకొని ఒక 2-3 సార్లు కలుపుకోవాలండి. కోడిగుడ్లు ఎండు చేపల కూర రెడీ అయిపోయిందండి. పైన ఇప్పుడు కొత్తిమీర చల్లేసుకున్నాం. కర్రీ రెడీ. మనసులో భయాలన్నీ మరిచిపో, మగతలో మరో లోకం తెరుచుకో, కలలతో ఉషా తీరం వెతుకుతూ, నిద్రతో నిసారానే నడిచిపో, చిటికలోన చిక్కబడ్డ కటిక చీకటి కరిగిపోక తప్పదమ్మ ఉదయ కాంతికి, జామురాతిరి జాబిలమ్మ జోలపాడనా ఇలా, జోరుగాలిలో జాజి కొమ్మ జారనీయకే కలా. కమ్మగా ఉందండి, అసలు రుచి మైమరిచిపోవచ్చు అంతే, అంత బాగుంది. ఇదిగోండి ఎండు చేప ముక్క చూసారండి, నిజంగా మటన్ ముక్క బలి ఉడికిందండి. బా సూపర్, భలే కమ్మగా ఉంటుందండి ముక్క, రుచి ప్రపంచమే. అందులోను ఎండు చేపల్లో కల్లా రారాజు అనమాట పండుగప్ప. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఈ చేప ఊటంతా ఈ కూరలో దిగిందేమో. కూర ఇంకా రుచిగా ఉందండి బాబు, భలే ముక్క కన్నా రుచి ఉంది అది. మరి ఎండు చేపలు కూడా ప్రత్యేకత అదే. ఎండు చేపలు కానీ ఎండు రొయ్యలు కానీ కూర, వంకాయ కూర, టమాటా కూర, బెండకాయ కూర అది సెపరేట్ గా వండేసుకుంటూ ఏ 2 ముక్కలు దాంట్లో వేస్తారనమాట. ఎందుకు ప్రత్యేకమైన రుచి వస్తుంది దాని కూరకి. ఆ విధంగా కూరలో వేసుకుంటేనే అంత రుచి వచ్చేది కదా. దీన్నే కూర కింద వండామంటే ఇంక చూసుకోండి ఎంత రుచి ఉంటుందో. కోడిగుడ్డు ఎండు చేప, మళ్ళీ అందులోను పండుగప్ప ముక్క అండి. ఏగు ముక్కలా ఉందండి బాబా, భలే మేగునే ఉడికిపోయిందండి ముక్క. ముందు వేపాం, తర్వాత కూరలో ఉడికించాం, మరి ఎంత రుచి వస్తుందండి. వేపేసరికి మంచి రుచి వచ్చేద్దండి. పండుగప్ప చేప రేటు కూడా ఎక్కువే, పావు కేజీ 300. బా పావు కేజీకి ఇప్పుడు మాకు 12 ముక్కలు వచ్చినాయండి. పచ్చేప కంటే ఎండు చేప రేటు ఎక్కువ. అదండి, దీనికి ప్రత్యేకించి మసాలాలు ఏమి అక్కర్లేదు. ఇంత అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకున్నాం కదా, అది సరిపోద్ది. ఆ ఉల్లిపాయని టమాటా గుజ్జుని బాగా ఉడికించుకొని చక్కగా చేసుకుంటే అద్భుతమైన రుచి దాంట్లోంచి వచ్చేస్తుందండి. గరం మసాలాలు, చికెన్ మసాలాలు ఏమి అవసరం లేదు. ఇక ఫిష్ మసాలాలు మా గోదావరి జిల్లా వాళ్ళు బాగా తింటారండి, ఎందుకంటే మనకు గోదావరిలోను సముద్రం, నరసాపురం సముద్రం దగ్గర సంతలో ఇచ్చే దొరుకుతాయి. బాగా సంతలో పెద్ద 2-3 దుకాణాలు, పెద్ద దుకాణాలు వేసేస్తారు. ఆడికి వెళ్ళి ఒక 100 రూపాయలు ఒక 100 రూపాయల రొయ్యలు అలా తెచ్చుకుంటారు అందరూ ప్రతి వారం. వారంలో ఏదో కూరలో వేసుకోవడమా, సెపరేట్ గా వండుకోవడం ఏదో చేస్తారు. కేకలా ఉంది, పెరుగు కేక అంటే కూర అదండి.
మరి ఈ కోడిగుడ్డు ఎండు చేప కూర నచ్చితే లైక్ చేసి మా గోదావరి ఇంటి రుచుల ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ ఫాలో అయిపోండి. మీరు కూడా ట్రై చేయండి, ఈ రకంగా ట్రై చేయండి, రుచి అయితే సూపర్ గా వచ్చేద్ది. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.